అనుభవం కాదు. ఏబాల అనుభవములో ఉండి ఎలా ఏడ్చింది అమ్మగారు? ఎవరు? ఏబాల అనుభవంలో ఉండి మోయాబుకి వెళ్ళిపోదామని ప్లాన్లోనే ఉండి మరలా నా పుట్టినీళ్ళకి వెళ్ళిపోతా. ఎక్కడికి కావాలి చెప్పాలి? నా ఎక్కడికి చెప్పండి, తల్లులకే తెలియాలా. ఎక్కడికి పోతా? నువ్వు అంటే ఇప్పుడు భర్త ఏమని అన్నాడు అనుకో, ఏ ఇల్లు గుర్తొస్తుంది? పుట్టినిల్లే. పరిగెత్తాలి ఇక బ్యాగు పట్టుకొని, పోతా పుట్టినింటికి పోతా. పోయింది. ఎవరు? ఒకలేడుపులు ఏడ్చి, మంచి ఏడుపు కాలేదు. అలాగే దేవుని సన్నిధిలో కూడా యాభాలు అనుభవం మనసులో పెట్టుకొని ఒకలేడుపులు ఏడ్చేటోళ్ళు ఉంటారు. పుట్టినిల్లుకి వెళ్ళిపోయే అనుభవం. ఏంటిది పుట్టినిల్లు? ఆమెకు పుట్టినిల్లు మోయాబు అయితే ఈ దేవుని సన్నిధిలో ఒకలేడుపులు ఏడ్చి, ఏవో సేవించి 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 సీవించి నాయన అని ఒకలేడుపులు ఏడ్చి, లోపలంతా కూడా దరిద్రమే. ఒకలేడుపులు ఏడ్చి లోపలంతా మళ్ళా ఈ మోయాబు ఏబాలు కొండ అనుభవము, శాపము, దరిద్రత అంత లోపలే ఉంటుంది. కానీ పైకి మాత్రం ఏంటిది? ఎలా ఏడుస్తారట? ఇలుగెత్తి ఏడ్చి ముద్దు పెట్టుకోవడం అంటే అది అర్థమైందా? ఈ మనసు పూర్తిగా వచ్చే వందనాలు కాదు. కొంతమంది వందనాలు కూడా మాకు తెలిసిపోతుంది. వాళ్ళు హృదయపూర్వకంగా చెప్పారా, చెప్పాలని చెప్పారా, లేక వందనాల కోసం కాదు కోపంతో చెప్పారా, కక్షతో చెప్పారా, అన్నీ మాకు అర్థమవుతాయి. అమ్మ అటువంటి జ్ఞానం దేవుడు మాకు ఇవ్వకపోతే దేవునికి స్తోత్రం. మిమ్మల్ని మేము పొరపాటున నడిపిలేము. ఆ అమ్మగారు ఏబాల అనుభవంలోనే ఉండి మోయాబు అనుభవంలో నుండి ఒకలేడుపులు ఏడ్చి ముద్దు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయింది? పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టినిల్లు. రూత్ అమ్మగారికి కూడా అదే చెప్పింది. అమ్మా నాకు కుమార్తెలు లేరు, నీ పుట్టింటికి వెళ్ళిపో. పుట్టినిల్లు ఎలాంటిదో రూతుకు బాగా తెలుసండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పుట్టినిల్లు యొక్క పరిస్థితి ఎలాంటిదో రూతమ్మకు బాగా తెలుసు. పుట్టినిల్లు ఒక శాపముతో నిండి ఉన్నదని, పుట్టినిల్లు అది భయంకరమైన శపించబడిన అనుభవం అని, పుట్టినిల్లు శాపపు యొక్క సంతానం అని, పుట్టినిల్లు దరిద్రం అని ఎవరికి తెలుసు? రూతుకు తెలుసు. దేవునికి స్తోత్రం. రూతుకు తెలిసి ఏమంటుందో తెలుసునా? అత్త ఏమంటుందమ్మా? నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని, నన్ను బ్రతిమాలు కొనవద్దు. అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా. గట్టిగా సపోర్ట్ కొడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమని చెప్తుంది అత్తమ్మతోటి? నీవు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా, కానీ పొరపాటున నేను టర్న్ గాను. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. గెరిజీము కొండ ఎక్కేటప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకుంటాను, కానీ నన్ను మోయాబుకి వెళ్ళమని చెప్పొద్దట. నన్ను మరలా ఆ విగ్రహ సంబంధమైన వాటి దగ్గరికి వెళ్ళమని చెప్పొద్దట. అది భయంకరమైన శాపముతో నిండిన కొండాది. ఇదిగో నాకు నేనుగా బలిపీఠం మీద పెట్టి సమర్పించుకుంటున్నాను. రూతు యంగ్ గర్ల్ అండి. రూతు ఒక యవనస్తురా. తన యవనములోనే, పెళ్ళైన కొత్తలోనే, సంవత్సరం కూడా కాకమునిపే భర్త చనిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో రూతమ్మ ఒక ముసలామితో సహవాసం చేయడానికి వెళ్ళింది. తను చెప్పినట్లుగా నడుచుకుందామని వెళ్ళింది.
దేవునికి స్తోత్రం. ఈ వ్యవస్థ అంతా ఒక ఆత్మీయంగా మనం చూస్తే దేవునికి స్తోత్రం, ఆ మోయాబు ప్రాంతం ఎంత భయంకరమైనదో ఆలోచన చేయాలి. ఆ పుట్టినిల్లు ఎంత దరిద్రమైనదో, ఆ పుట్టినిల్లు ఆమెకి ఎంత వేదన తెచ్చిపెట్టిందో, ఆ పుట్టినిల్లు ఆ రూతమ్మకి ఎంత అవస్థగా మారిందో ఆలోచన చేయాలి. ఆ పుట్టినిల్లు అంటే లోకం. మీ అమ్మగారి ఇల్లు అనుకునేది కాక, పుట్టినిల్లు అంటే ఏంటిది? లోకం అండి. పుట్టినిల్లు భయంకరమైనది, అది విగ్రహారాధనతో నిండి ఉన్నది. పుట్టినిల్లు భయంకరమైన చెడు వ్యసనాలతో నిండి ఉన్నది. పుట్టినిల్లు భయంకరమైన దరిద్రతతో నిండి ఉన్నది. అక్కడికి వెళ్ళమని సలహా ఎవరైనా ఇస్తే వృద్ధమంటుంది, అత్త నా వెంబడి రావద్దని, నిన్ను విడిచిపెట్టమని పొరపాటు నా తనొద్దు, నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అత్త గెరిజీము కొండ ఎక్కుతాదన్న సంగతి గ్రహించింది కోడలు. దేవునికి స్తోత్రం. ఏ కొండ? గెరిజీము కొండ ఎక్కుతా అంటే ఆశీర్వాదకరంగా ఉంటాదన్న సంగతి, వాస్తవాన్ని ఎవరు గ్రహించారు? దేవుని బిడ్డ, ప్రభుని ఎరిగిన నీవు. ఆ నయోమి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడిని ఎక్కడికి నడిపిస్తాడో అది ముందే నువ్వు గ్రహింపుగలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విగ్రహాల దగ్గర డాన్స్లు ఏమని నడిపిస్తాడా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను లోక సంబంధమైన వ్యసనాలు కూడా నడిపిస్తాడా? త్రావుడు తాగమని నడిపిస్తాడా? పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి ఆ లోక సంబంధమైన వాటి కార్యక్రమాల్లో పాలుపంపులు పొందమని నడిపిస్తాడా? ఎక్కడికి నడిపిస్తాడు నిన్ను? ఎక్కడ నడిపిస్తాడండి? ఒక ఆశీర్వాదమైన చోటికే నడిపిస్తాడన్న సంగతి నువ్వు గ్రహించాలి. దేవునికి స్తోత్రం. రూతమ్మ దాన్ని గ్రహించి ఏమంటుంది? నువ్వెక్కడికి వెళ్తే, ఆత్మదేవా నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాని పొరపాటున నేను లోకంలోకి వెళ్ళనయ్యా, పొరపాటున నేను ఆ అక్రమమైన పద్ధతి కూడా నేను వెళ్ళను ప్రభా. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను ఎక్కడికి వస్తాను. నువ్వు ఎలా నడిపిస్తే అలా నడిపించబడతాను. నువ్వు మోకరించమంటే మోకరిస్తా, సఫలం కొట్టమంటే బైబిల్ చదువుతావా? కొంతమంది సఫలం కొట్టాడు నాయన అంటే అప్పుడే వాడికి ఏదో ఉద్యమం వచ్చాడు, బైబిల్ తీస్తాడు. అందరూ పాట పాడి సఫలం కొడతామంటే బైబిల్ చదవమన్నప్పుడు ఏంటిది? ఏ అనుభవం ఇది? ఏ బాలు అనుభవం. ఏ బాలు కొండలో ఉన్నవాడికి ఏం చేస్తున్నాడో అర్థం కాదనమాట. శాపములో దరిద్రతలో ఉన్నవాడికి వాడు ఏం చేస్తున్న సంగతి వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. కానీ రూతమ్మ దాన్ని గ్రహించంటుంది. అత్తమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా. నీవు నివసించే చోటే నేను నివసిస్తా. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నీవు సచ్చిన దగ్గర నేను. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తమ యవ్వన జీవితాన్ని బలిపీఠం మీద పెట్టిందండి ఆమె. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శాపములో ఉండి ఆశీర్వాదాన్ని కోరి యెహోవా అనుభవంలో ఉండి గెరిషీముకు వెళ్ళాలి అంటే తన యవ్వన జీవితాన్ని బలిపీఠం మీద పెట్టింది. తన శరీర కోరికలు తీర్చుకోవడం కోసం వెనుకడుగు వేయలేదు. ఓర్పలాగా వేసిందండి. నాకు ఇంకా వయసు ఉందిలే, నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయిలే అని చెప్పి తన బ్రతుకుని తన శరీరం ఆశించినట్లుగా ప్రవర్తించాలన్న ఆశతోటి తాను వెనుకడుగు వేయకుండా ఆశీర్వాదకరమైన కొండ వైపుకు అడుగులు వేసింది రూతు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన జీవితం అంతా బలిపీఠం మీద పెట్టింది. ఈ రోజున దేవుని బిడ్డ, నీ ఆత్మీయ వ్యవస్థ ఏ విధంగా కొనసాగిస్తున్నావు? ఒకప్పుడు మన బ్రతికంత యావాలు బ్రతికే, కానీ దేవుడు మనకు గెరిజీము కొండ చూపిస్తున్నాడు. ఇంకా నువ్వు గెరిజీము అనుభవంలో ఉండి యాబాల వైపుకు చూస్తున్నావా? యాబాల అనుభవంలో ఉండి గెరిజీము వైపుకు చూస్తున్నావా? ఏ అనుభవం కావాలన్నా మధ్యలో ఎక్కడ పెట్టాలి? నువ్వు నీ బతుకుని బలిపీఠం మీద పెట్టి కాల్చబడి అప్పుడు ఆ కొండ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను మరలా వెనుకకు చూడనయ్యా, వెనుకకు చూడను. నువ్వెక్కడికి వెళ్తే, నువ్వెక్కడికి నడిపిస్తే, ఒక్కసారిగా నీ రక్తము చేత కడగబడినప్పుడు, బాప్తిస్మం పొందినప్పుడు, ఒక్కసారిగా నా ప్రాణాత్మ దేహాలు నీకు అప్పగించేస్తాను ప్రభువా. నీవు నాకు అప్పగించిన సేవకులు నన్ను ఎలా నడిపిస్తే నేను అలాగా నడిపించబడతాను ప్రభువా. ఎందుకంటే